హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసే వాళ్ళకి ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను ఈ వీడియోలో, స్టెప్ బై స్టెప్. ఫస్ట్, రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు మన గవర్నమెంట్ వెబ్సైట్ అయిన స్పందన అనే దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్తారు. కానీ వాళ్ళు చేసుకున్న తర్వాత కూడా కొన్ని ప్రొసీజర్ అనేది ఉంటుంది, అది చెప్పరు. అవి మీకు 1100 కాల్ చేసి మీరు కనుక్కుంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నేను అలా కాకుండా టోటల్గా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సిన విధానం అంతా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. అలాగే సలహాలు సందేహాలకై వాట్సాప్ గ్రూప్లో కూడా నన్ను సంప్రదించవచ్చు. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి నన్ను అయితే ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ముందు స్టెప్ అయితే మీ రేషన్ కార్డు అంటే ఆల్రెడీ మీ ఫాదర్ వాళ్ళ రేషన్ కార్డులో మీ పేరు అనేది రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి ముందు ఆ రేషన్ కార్డులోంచి మీ పేరు అనేది తొలగించాలి. ఇది ఎక్కడ చేస్తారంటే కనుక మీ సేవా కేంద్రంలో అయితే మీకు ఇది పేర్లు అయితే తొలగించడం అయితే జరుగుతుంది. మీరు ముందు మీ పేరుని తొలగించిన తర్వాతే మీకు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తే మీకు బెటర్. ఎందుకంటే పాత రేషన్ కార్డులో ఉంటే మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసినా మీకు రాదు. అది మీ సేవలోకి వెళ్ళిన తర్వాత మీ పేరు అనేది తీయడానికి ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది, ఒక ఫామ్ అయితే ఇస్తారు. దాంట్లో మీ రేషన్ కార్డు నెంబర్ అలాగే ఆధార్ కార్డు నెంబర్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళైతే 1 or 2 days టైం తీసుకొని మీ పేరు అయితే తీసేస్తారు. ఆ తర్వాత మీ ఫ్యామిలీ అనేది సర్వే అవ్వాలి. మీకు సర్వే అనేది ఎక్కడ చేస్తారంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో చేస్తారు, లేదా మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే చేస్తారు. ఈ సర్వే అనేది ఎలా అంటే మీ నాన్నగారు అలా కార్డులోంచి మీరు పేరు అయితే తీసేసిన తర్వాత మీ ఫ్యామిలీ అనేది కొత్తగా రిజిస్టర్ అవుతుంది. అంటే మీ ఫ్యామిలీ అని ఈ ఫ్యామిలీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది సర్వే చేయించుకోవడం అనమాట. ఈ సర్వే చేయించుకోవాలంటే ముందు నేనైతే మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళు ఒక స్లిప్ అయితే ఇచ్చారు, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను అలాంటి స్లిప్. దాని మీద డేట్ మెన్షన్ చేస్తారు. మరి పర్టికులర్ ఆ డేట్కి మీ ఫ్యామిలీని అయితే తీసుకొని వెళ్ళి మొత్తం ఫ్యామిలీ మొత్తం సర్వే అయితే చేయించుకోవాలి. మీకు ఈ సర్వే అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మీకు స్పందన యాప్ అనేది కూడా ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది, ప్లేస్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ. మీకు దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకుంటే ముందు మీ ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వమంటుంది. పర్టికులర్గా మీ ఆధార్ కార్డు అయితే ఫోన్ నెంబర్కి అయితే లింక్ అయి ఉండాలి. స్పందన వెబ్సైట్ అయితే వర్క్ అవ్వాలంటే కనుక ఈ లింక్ అయిన తర్వాత మీకు స్పందన యాప్లో ఇన్స్టాల్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. అక్కడ వెరిఫికేషన్ అయినట్టు అంటే మీ పేరు వస్తుంది, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కింద అనేది చూపిస్తుంది. అలా వస్తేనే సర్వే కరెక్ట్గా అయినట్టు. అయిన తర్వాత మీకు ఆ ఆన్లైన్ వెబ్సైట్ అనే స్పందన దాంట్లో రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను స్టెప్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎలా అంటే ఫస్ట్ మీ ఫాదర్ వాళ్ళ రేషన్ కార్డులో అయితే మీ పేరు తొలగించాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి తొలగించిన మీ పేర్లు అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అదే పంచాయతీ అయితే కనుక ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ వెళ్ళి సర్వే అయితే చేయించుకోవాలి. సర్వే అయిన తర్వాత అప్పుడు స్పందన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. నేను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, కొంతమంది రేషన్ కార్డ్స్కి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎలా అంటే ఆల్రెడీ అంతకుముందు మీ ఫాదర్ వాళ్ళ రేషన్ కార్డు బాగా ఓల్డ్ రేషన్ కార్డు అయితే కనుక మీ ఫొటోస్ అయితే మిస్ అవుతాయి. దాంట్లో మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా సరే మీ ఫొటోస్ అయితే రావు. ఆ ప్రొసీజర్కి ఏంటంటే ముందే మీరు గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటారు. మీ ఫ్యామిలీ ఫోటోలో మీరు పేరు తొలగించేసిన తర్వాత మీ గ్రూప్ ఫోటో అయితే తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అప్లోడ్ చేయించాలి. అప్లోడ్ చేయించిన తర్వాతే మీ పేరు అనేది తొలగించడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేశాను. నాది కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయిన తర్వాత నేను రేషన్ కార్డుగా అప్లై చేయడానికి ఇన్ని ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యాను. మీకు సర్వే చేయించుకోవడమే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, చాలా టైం తీసుకుంటారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక డేట్ రమ్మంటారు, ఆ డేట్ సెలవులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు కలెక్టర్ మీటింగ్ ఉందని చెప్పేసి నన్ను అయితే చాలాసార్లు అయితే తిప్పారు. కనీసం నేను 10 times దాకా తిరిగి ఉంటాను సర్వే చేయించడానికి ఒక్కటే. మీకు ఈ సర్వే చేయించిన తర్వాత మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే 1100 కాల్ చేసి అయినా సరే మీరు తెలుసుకోవచ్చు. లేదా స్పందన యాప్ ద్వారా కానీ స్పందన వెబ్సైట్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు స్పందన వెబ్సైట్ నుంచి ఎలా రేషన్ కార్డు
అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.